guys, welcome back to our YouTube channel. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటిది కొత్తగా వెరైటీగా అనిపిస్తున్నారా? మనం తిరుపతి వచ్చాం కదా, తిరుపతిలోని రూమ్ అనమాట. రూమ్ ఫాస్ట్గా అయితే అలాట్మెంట్ అయ్యింది, కానీ మనం ఇది ఎత్తుక్కోబడితే సరిపోయింది. ఇది ఎక్కడ వచ్చింది? జిఎన్సి 656 అంత కాదు ఈ బ్లాక్. ఆ 56 ఎతకడానికి ఎంతమంది అడిగితే వాళ్ళు ఎన్ని తప్పులు చెప్పారో మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాం గైస్. లాస్ట్కి ఫైనల్ అయితే రూమ్ అయితే దొరికింది. ఇప్పుడు జపాలి వెళ్తాము, రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అది గాయస్ రూమ్ చూద్దాం. గాయస్ ఇది మిర్రర్, ఇది హాల్ అనుకోండి. మిర్రర్, అక్కడ ఛార్జింగ్ పాయింట్, ఇది ఒక బెడ్, ఇంకొక బెడ్, హ్యాంగరు, ఇది ఓ బీరువాలో ఇచ్చారు. ఇందులో మేము ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నాం. సో ఇది రూమ్, ఇది ఇంకొక రూమ్, ఇది ఇంకొక రూమ్. అది గాయస్ మనం జపాలీలో కలుద్దాం. ఫ్రీ బస్ ఎక్కడానికి వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఆ రూమ్ అన్నమాట. రూమ్ నుంచి ఫ్రీ బస్ ఎక్కడానికి వీఆర్ గోయింగ్. ఈ లొకేషన్ ఎక్కడైనా చూసారు గైస్? మీరు చెప్పండి ఎంత ఫాస్ట్గా ఉందో. అండ్ ఇది చాలా దూరంగా ఇచ్చారు గైస్. అంటే 3NG అని చెప్పి రూమ్స్లో ఇంకోటి వచ్చింది. సో అందులో అది వద్దు అని చెప్పేసి నచ్చలేదంట. సో వద్దు అని చెప్పేసి మేము జిఎన్సీకే వచ్చామన్నమాట. మమ్మీ ఒక రూమ్ తీశారు, డాడీ ఒక రూమ్ తీశారు. సో జిఎన్సీ నచ్చలేదు, ఐ మీన్ 3NG నచ్చలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. అది అంటే మా తిప్పలు. ఈ లొకేషన్ ఇక్కడ గెస్ చేశారా? దీన్ని లోపలికి వెళ్తే అన్నమాట మన హౌస్ వస్తుంది. సీ దే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ దిస్ చూడండి. ఈ లోపలికి అన్నమాట మాది. అండ్ దిస్ ఇస్ పార్క్ అన్నమాట. ఫ్రీ ఉంటే రావచ్చు, చాలా బాగుంది. బయట లొకేషన్ బాగుంది గైస్. చూడండి ఆ మొక్కలు కూడా వన్ షేప్లో కట్ చేశారు. ఫర్ ద బస్ గైస్. వాళ్ళు చూడండి గైస్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోయారు వాటర్ పట్టుకునేసి. మై మమ్మ గైస్ ఇప్పుడు మీకు జిఎన్సీ రూమ్ అలాట్మెంట్ ఆఫీస్ చూపిస్తాను చూడండి. ఇంత పెద్దది ఉంది గైస్. ఈ లోపలికి వెళ్తే 500 అంట, అటుపక్క దాటి వెళ్తే 600. ఆ 600 లాస్ట్ అనమాట. మనకి లాస్ట్ వచ్చింది రూమ్ సీరియల్ నెంబర్ 656 వచ్చింది, మనదే లాస్ట్. అది గైస్ బస్ చూడండి ఎంతసేపు అయినా రావట్లేదు. మనం ఇప్పుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళి లంచ్ చేసేసి గైస్ ఆ పేరేంటో కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. వీల్ మీట్ అట్ వరాహస్వామి టెంపుల్. నాకు తెలిసి వరాహస్వామి టెంపుల్ దగ్గర మనకి వీడియోస్ ఎలా ఉండదు. నాకు తెలిసి నేను బయట టెంపుల్ వరకే వీడియో తీయాలని అనుకుంటా. సో అది దర్శనం అయిన తర్వాత బస్సులో చాలా సో మనకి ఇప్పుడు చూడండి మమ్మీ అక్కడ ఉన్నారు, డాడీ మామ అంటారు. అది మధ్య మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ చూసారా ఇదంతా భోజనానికి లైన్. చెప్పులు కూడా స్టాండ్ మార్చేశారు. సో అవన్నీ చూసుకొని ఇటుపక్క కూడా వదలట్లేదు, ఇలా వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళాలి. గాయ్స్ ఫాస్ట్గానే వచ్చేసాము. ఇప్పుడు కూర్చోవాలి లంచ్కి. కూర్చున్న తర్వాత
ఏంటో ఈరోజు ఏం పెడతారో ఏంటో తెలియదు guys. చూడాలి. దీని తర్వాత మీరు కామెంట్ చేశారా గుడి? కామెంట్ చేయండి. ఇప్పుడే మేము లంచ్ బయటకు వచ్చాము. అక్కడ చాలా రష్ ఉంది. సో అందుకే లంచ్ అయిన తర్వాత బయటకు వచ్చాము. ఇప్పుడు లంచ్ అయింది కాబట్టి ఒక మాట్లాడుకొని చెప్పండి. అదే మీరు కామెంట్ చేస్తానని చెప్పాలి. ఏంటని ఇది చూస్తున్నారా? చెప్పాలి గాయస్. అంటే మన వైజాగ్లో సింహాచలం వెళ్ళకు దానికంటే తక్కువే అంట, కానీ సేమ్ అలాగే ఉంది. జనాలు లేరు అనుకోకండి, చాలామంది ఉన్నారు. మీరు మధ్యలో ఆగి ఆగి కూర్చొని వెళ్ళచ్చు. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఏమైనా తెచ్చారనుకోండి లాగేసుకుంటుంది. చూడండి అక్కడ ఆగాకి వస్తున్నారు గాయస్. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ ఉందంట. ఆ వ్యూ చూడండి. సరిపోయింది, మధ్యలో ఉండిపోతాం. వాళ్ళ కిందనే ఉన్నారు ఇంకా. అది గాయస్, గుడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ. చూడండి ఎంత లైన్ ఉందో. జపాలీకి అయితే వచ్చేసాం మేము. టెంపుల్ అక్కడ ఉంది గాయస్. మేము ఇంకా ఎక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. మాకు కోతి అంట. ఒక కోతి ఇంకో కోతి కోసం గాయస్. అక్కడ కోతి ఉంది చూడండి. Guys, we are finally here. Finally దర్శనం అయితే అయిపోయింది. హాయ్. ఫైనలీ దర్శనం అయిపోయింది. చూడండి గైస్, 2 తీసుకున్నాం.